నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లా కేంద్రాలకు 2000 కోట్ల నిధులు కేటాయిస్తూ మేనిఫెస్టో విడుదల చేయడం హర్షణీయం. భీమవరం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గ్రంథి. ఆంధ్రప్రదేశ్ బాగుపడాలంటే కూటమి అధికారంలోకి రావాలి. భీమవరం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి అంజుబాబు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారు. శాసనమండలి చైర్మన్ మోహన్ రాజు. ప్రజల వద్దకే పాలన తీసుకొచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఉండి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పీవీఎల్. భీమవరం జిల్లా కేంద్రంకు 2000 కోట్ల నిధులు కేటాయిస్తూ మేనిఫెస్టో పొందపరచడం హర్షణీయమని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ అన్నారు. రాష్ట్ర ప్రజలు ఎప్పుడా అని ఎదురుచూసిన వైసీపీ మేనిఫెస్టో విడుదలతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేనిఫెస్టో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగే విధంగా ఉండటంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఈ మేరకు ఆదివారం స్థానిక క్యాంపు కార్యాలయంలో తనను కలిసిన విలేకరులతో ఆయన మాట్లాడారు. ఈ 58 నెలల కాలంలో అమలు చేసిన నవరత్నాలతో పాటుగా మరికొన్ని సంక్షేమ పథకాలను జోడిస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక మాట ఇస్తే దానికి కట్టుబడి పనిచేస్తారని ఈ 58 నెలల పరిపాలన ప్రజలకు నిరూపించిందని అన్నారు. అందుకే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విడుదల చేసే ఎన్నికల మేనిఫెస్టోపై ప్రజలు ఎదురు చూశారని తెలిపారు. భీమవరం జిల్లా కేంద్రం కావడంతో భీమవరం రాబోయే రోజుల్లో స్మార్ట్ సిటీగా తయారవుతుందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. మంత్రి పదవి కావాలా, జిల్లా కేంద్రం కావాలా అని అడిగితే తాను జిల్లా కేంద్రం కోసం మంత్రి పదవిని త్యాగం చేశానని ఆయన స్పష్టం చేశారు. తన త్యాగం వల్ల రాబోయే రోజుల్లో భీమవరం నియోజకవర్గ ప్రజలకు త్యాగ ఫలాలు అందుతాయని పేర్కొన్నారు. ముఖ్యంగా విద్య, వైద్యం, రైతులకు మరింత మేలు జరిగేలా చూడటం, మహిళలు ఆర్థికంగా బలోపేతమై కుటుంబాలకు ఆసరాగా నిలబడడం కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేయడం లాంటి అనేక అంశాలను మేనిఫెస్టోలో పొందపరచడం జరిగిందన్నారు. 2014లో చంద్రబాబు అటు బీజేపీతో ఇటు జనసేనతో కలిసి కూటమిగా ఏర్పడి 600కి పైగానే హామీలిచ్చారని అన్నారు. కానీ ఒక్క హామీని కూడా అమలు చేయకపోవడంతో 2019లో ప్రజలు 23 సీట్లకే చంద్రబాబును పరిమితం చేశారని గుర్తు చేశారు. అయితే తన మోసాన్ని ప్రజలు మరిచిపోయారని భావిస్తున్న చంద్రబాబు మరోసారి హామీల పేరుతో ప్రజలు మోసం చేసి అర్జెంటుగా ముఖ్యమంత్రి సీట్ను దక్కించుకోవాలని చూస్తున్నారని అన్నారు. ఆనాడు ప్రతి నెల గ్యాస్ బండుకు 100 రూపాయల సబ్సిడీ ఇస్తానని హామీ ఇచ్చి ఎగ్గొట్టిన చంద్రబాబు నేడు ఏడాదికి 3 గ్యాస్ బండలు ఇస్తానని హామీ ఇస్తున్నారని ఎవరైనా ఆయన హామీలు నమ్ముతారా అని ప్రశ్నించారు. చంద్రబాబు అధికారంలోకి రావడానికి నెరవేరని హామీలు ఇస్తున్నారని సైకిల్ ఉంటే మోటార్ సైకిల్, మోటార్ సైకిల్ ఉంటే కారు ఉంటే హెలికాప్టర్, మట్టి గాజులుంటే బంగారు గాజులు, ఇలా అనేక హామీలను ఇస్తారని, కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. ప్రీతమ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నిన్న విడుదల చేసిన మేనిఫెస్టో నవరత్నాలు ప్లస్ అని మీ కళ్ళు నా పథకాలు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మేనిఫెస్టో విడుదల చేశారో ఈ మేనిఫెస్టో ద్వారా పేదలకి, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వారికి, అలాగే కాపు సామాజిక వర్గం వారికి, అలాగే ఈబీసీ వారికి అందరికీ కూడా మరింత మేలు జరిగే విధంగా ఈ మేనిఫెస్టోను విడుదల చేయడం జరిగింది. ఈ మేనిఫెస్టో చూసిన తర్వాత సామాన్యమైన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారే కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఇప్పుడు 2024కి పోటీ చేస్తున్న అభ్యర్థిగా చాలా సంతోషించాను. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టోని ఎప్పుడూ కూడా ఒక పవిత్రమైన ఒక బైబిల్ లాగాను, లేకపోతే ఒక భగవద్గీత లాగా, ఒక ఖురాన్ లాగా భావించి ప్రజలకి ఇచ్చిన వాగ్దానాలు అనేది మేనిఫెస్టోగా విడుదల చేసిన తర్వాత ఏదైతే ఒక ప్రకటన ద్వారా విడుదల చేస్తున్నామో దాన్ని అంత పవిత్ర గ్రంథాలతో పాటు సమానంగా చూసే గొప్ప వ్యక్తిత్వం ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. చెప్పాడంటే చేస్తాడంతే. గతంలో ఏదైతే హామీలు ఇచ్చారో అవి 199% హామీలన్నీ కూడా అమలు చేయడం జరిగింది. ఇదే మనం చూసుకుంటే కనుక కూటమికి సంబంధించి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు లేదా పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ, అలాగే భారతీయ జనతా పార్టీ వీళ్ళందరూ కూడా ఒక మేనిఫెస్టోని గతంలో 2014లో 3 ఫోటోలు వేసుకుని చంద్రబాబు నాయుడు గారి సంతకంతో విడుదల చేశారు. అది మనం చూసుకుంటే కనుక ఎప్పుడు చెప్పుకునేదే. నిజంగా ఏంటంటే చెప్పుకోవాలి అవసరం కాబట్టి. ఇప్పుడు మేనిఫెస్టో ఏంటి, నమ్మకం అంటే ఏంటి, విశ్వసనీయత ఏంటి అన్నది మనం ఒకసారి పరిగణలోకి తీసుకున్నప్పుడు తప్పనిసరిగా చర్చించుకోవాల్సిన విషయం ఇది.
ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు మహిళలను మోసగించే విధంగా గ్యాస్ బండకు 100 రూపాయల కాడికి తగ్గిస్తాను ప్రతి నెల అని చెప్పి 5 సంవత్సరాలు కూడా తగ్గిస్తానని చెప్పి 100 రూపాయలు కాదు కదా 100 పైసలు కూడా తగ్గించాల. అలాగే మహిళలు ఏదైతే బంగారు వస్తువులు బ్యాంకుల్లో తాకట్టు పెట్టుకుంటారో ఆ తాకట్టు పెట్టిన బంగారం అంతా కూడా నేను ఇడిపిస్తాను అని చెప్పి బాబు వస్తే ఇడిపిస్తాడని చెప్పి ప్రచారం చేసుకున్నారు, మేనిఫెస్టోలో పెట్టారు. అది చేయలే. రైతు రుణాలు బేషరతుగా మాఫీ చేస్తానని చెప్పి దాన్ని కూడా ఎగ్గొట్టడం జరిగింది. అలాగే డ్వాక్రా చెల్లెమ్మలకు సంబంధించిన రుణాలన్నీ కూడా మొత్తం మాఫీ చేస్తానని చెప్పి మాఫీ చేయడం పని దేవుడేరు. 16-17 సంవత్సరం నుంచి 0 వడ్డీని కూడా ఎగ్గొట్టిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. రుణమాఫీ అనేది దానికి తిలోదకలు ఇచ్చారు. ఆ మాటకు కూడా, ఆ వాగ్దానాన్ని కూడా. ఆడపిల్ల పుడితే 25,000 రూపాయలు ఆడపిల్ల పేరున బ్యాంకులో డిపాజిట్ చేస్తానన్నాడు. ఎక్కడ కూడా అది కూడా అమలు చేయలే. అలాగే ఎక్కడ చూసినా మనం ఏ ఊరు వెళ్ళినా ఏ గోళ్ళ మీద చూసినా బాబు వస్తే జాబ్ వస్తుంది, ఇదే ప్రచారం ఊదరగొట్టారు. లేదంటే జాబ్ రాకపోతే కనుక నిరుద్యోగ వృత్తి 2,000 కాడికి ఇస్తామని చెప్పారు. జాబు లేదు, నిరుద్యోగ వృత్తి లేదు. ఇలాగ 650 వాగ్దానాలు ఇచ్చి ప్రజలను నమ్మించి ఓట్లు వేయించుకున్న తర్వాత మోసం చేసిన కారణంగానే ప్రజలు 19 ఎన్నికల్లో 23 సీట్లకి పరిమితం చేసి గట్టిగా ఒక చెంపదెబ్బ కొట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు అదే ఎన్నికల్లో రైతులకు సంబంధించి రుణమాఫీకి సంబంధించి కనీసం 50,000 ప్రకటించండి అని అడిగితే అమలు చేయలేని హామీలు నేను ఇవ్వలేను, అలా ఇచ్చి ప్రజలను మోసం చేయలేను అని ఆ హామీ ఇస్తే మనం అధికారంలోకి వస్తామని తెలిసినా ఒకసారి అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా ప్రజల దగ్గర ఒక నమ్మక ద్రోహిగా లేదా ప్రజల దగ్గర మాట ఇచ్చి నిలబెట్టుకోలేని వ్యక్తిగా ప్రజల చేత నేను అనిపించుకోను. జగన్ చెప్పాడంటే చేస్తాడంతే. విశ్వసనీయతకి నిలువుటద్దం జగన్మోహన్ రెడ్డి. అది ప్రజలు అలా చెప్పుకోవాలని చెప్పి ఈ అమలు చేసే హామీలనే 2014లో చెప్పడం జరిగింది. అలాగే 2019లో ప్రజలు నమ్మారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇచ్చిన మాట ప్రకారం ఏదైతే మేనిఫెస్టోని అమలు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ మేనిఫెస్టోలో ఏదైతే నవరత్నాలు ప్లస్ అని అనుకున్నామో దాంట్లో జగనన్న అమ్మఒడి కింద ప్రతి ఏటా చెల్లిస్తున్న మొత్తం గతంలో 15,000 ఉంటే దాన్ని 17,000 వరకు పెంచడం జరిగింది. అలాగే వైఎస్ఆర్ చేయూతి కింద 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అక్క చెల్లెమ్మలకు అందుతున్న లబ్ధి 1.5 లక్షలకు పెంపు. అంటే గతంలో ఏదైతే హామీ ఇచ్చిన ప్రకారం వాళ్ళందరికీ కూడా 75,000 రూపాయలు ఆల్రెడీ చెల్లించి వాళ్ళ హామీని అమలు చేసేయడం జరిగింది. వారికి మళ్ళీ తిరిగి కొనసాగింపుగా వారికి మరి ఇంకొక 75,000 రూపాయలు అంటే 1,50,000 రూపాయలకి పెంచడం జరిగింది. అంటే ఇక్కడ చాలా సంతోషించవలసింది ఏంటంటే చాలామంది అక్క చెల్లెమ్మలు 45 సంవత్సరాల తర్వాత మనకి 75,000 వచ్చింది కదా, తర్వాత మనకు అదనంగా మళ్ళీ ఇంకేమీ లేదు కదా అని అనుకునే అక్క చెల్లెమ్మల అందరికీ కూడా మంచి శుభవార్త ఇది. మళ్ళీ ఇంకొక 4 సంవత్సరాలు 75,000 వరకు కొనసాగిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టోలో ఇచ్చిన నవరత్నాలు ప్లస్ అనేది వారందరికీ కూడా ఎంతో మంచి మేలు జరుగుతుందని చెప్పి చెప్పవచ్చు. అలాగే వైఎస్ఆర్ కాపు నేస్తానికి సంబంధించి గతంలో ఏదైతే 60,000 ఒక్కో కాపు నేస్తం కింద లబ్ధి పొందిన వారు అందరూ కూడా ఇచ్చిన హామీ అనేది అమలు చేయడం జరిగింది, కంప్లీట్ అయింది. కాబట్టి తర్వాత ఏంటి మా పరిస్థితి అనుకునే వాళ్ళందరూ కూడా ఆశాజనకంగా ఇవాళ దాన్ని 1,20,000కి పెంచుతూ గతంలో ఏదైతే కాపు నేస్తం పొందుతున్నారో వాళ్ళు మళ్ళీ తిరిగి కంటిన్యూగా దానికి కొనసాగింపుగా 1,20,000 వరకు, గతంలో 60,000 అంటే ఇంకొక 60,000 వరకు వాళ్ళకి అందించే కార్యక్రమం మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరిగింది. అలాగే వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం కింద అక్క చెల్లెమ్మలకు అందించే మొత్తాన్ని లబ్ధిని 1.5 లక్షలకు పెంచడం జరిగింది. ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు 4 విడతల్లో 60,000 లబ్ధి. అలాగే వైఎస్ఆర్ 0 వడ్డీ, వైఎస్ఆర్ కళ్యాణమస్తు, అలాగే వైఎస్ఆర్ షాదీ తోఫా పథకాలు యథాతథంగా కొనసాగే కార్యక్రమం. ఇలాగ వారందరికీ కూడా ఆశాజనకంగా జగనన్న చెప్పాడంటే చేస్తాడనేది కార్యక్రమం ఇది జరుగుతుంది. స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రభుత్వాలన్నీ కూడా నిర్లక్ష్యం చేస్తే
ఇవాళ స్వతంత్రం వచ్చినప్పుడు ఏదైతే మనకు హక్కులుగా వచ్చినాయో వాటిని బాధ్యతగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ బాధ్యతగా నెరవేర్చడం అనేది చాలా 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 గొప్ప విషయం. అటువంటి నాయకత్వం కూడా మనకు అవసరం కూడా. ఎందుకంటే మనల్ని ప్రజల్ని ప్రైవేటైజేషన్ దిశగా ప్రజల్ని గాలికి వదిలేసిన ప్రభుత్వాలు ప్రతి జిల్లా కేంద్రాన్ని 2,000 కోట్ల రూపాయల ఖర్చుతో మంచి రోడ్లు, డ్రైనేజీ, పార్కులు, మెరుగైన ట్రాఫిక్ నిర్వహణ వ్యవస్థతో స్మార్ట్ సిటీగా మార్చేందుకు చర్యలు. ఇది చాలా 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 ముఖ్యంగా మన భీమవరం పట్టణానికి, భీమవరం నియోజకవర్గానికి సంబంధించి ఒక గొప్ప వరం. ఎందుకంటే మనం జిల్లా కేంద్రాన్ని చేసుకున్నాం భీమవరాన్ని. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు జిల్లా కేంద్రాన్ని 2,000 కోట్ల రూపాయలతోటి స్మార్ట్ సిటీగా డ్రైనేజీలు, రోడ్లు, పార్కులు ఇవన్నీ అభివృద్ధి చేయడానికి బడ్జెట్లో పెట్టడం అనేది భీమవరానికి సంబంధించి, అలాగే ప్రతి జిల్లా కేంద్రానికి సంబంధించి చాలా సంతోషించదగ్గ విషయం. ముఖ్యంగా భీమవరం, ఎందుకంటే దీనికి ఒక పోరాట సాధించుకున్నది. ఇది త్యాగాలకు కూడా సిద్ధమై భీమవరం జిల్లా కేంద్రంగా సాధించుకున్నాం. దీన్ని ఒక స్మార్ట్ సిటీగా భవిష్యత్తులో 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటిస్తున్నారంటే ఇంతకన్నా ఆనందం ఉంది, ఇంతకన్నా మనకు కావాల్సిందే ఉంది. ప్రభుత్వ హాస్పిటల్లో పేదలకు ఉచితంగా వైద్యం అందించాలంటే కనుక ప్రభుత్వ సొమ్ము దారిపోయడానికి ఏమన్నా తేరగా ఉన్నాయా అని చెప్పి ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్తే కూడా యూజర్ ఛార్జీలు కట్టమన్న వ్యక్తి, ఆ వ్యక్తి వల్ల, ఒక మోసగాడు చెప్పిన మాటల వల్ల ఎవరైనా మోసపోతే కనుక, ఏదైతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రెవల్యూషనరీ పరిపాలన కనీసం ఇది ఒక 5-10 సంవత్సరాలు కంటిన్యూ అయితే కనుక దీని ఫలాలన్నీ కూడా అందుతాయి, అన్ని వర్గాలకి కూడా అందుతాయి. ఏదైతే లబ్ధి పొందుతున్న వారి కాదు, లబ్ధి పొందని వారికి కూడా దీని ఫలాలు అందుతాయి. అంటే పేదరికం పోయినప్పుడు ప్రతి పేదవాడికి కొనుగోలు శక్తి పెరిగినప్పుడు, ఆర్థిక పుష్టి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనకి పరిశ్రమలు వస్తాయి. ఒక రెవల్యూషనరీ ఆలోచనతోటి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అద్భుతమైన పరిపాలన ఇది. ఒక మేనిఫెస్టో కూడా ప్రజలను నమ్మించాలని. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 4,000 పెన్షన్ ఇస్తాడా? నమ్మొచ్చా మనం? రేపొద్దున 4,000 పెన్షన్ ఇస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు 65 సంవత్సరాలు ఉన్నదాన్ని 60 సంవత్సరాలు తగ్గించాడు. రేపొద్దున చంద్రబాబు నాయుడు గారు 65 సంవత్సరాలకు పెంచితే, లేదా ఏదో కండిషన్ పెట్టి ఎగ్గొట్టడని చెప్పి గ్యారంటీ ఏముంది? చంద్రబాబు నాయుడు మాటలను ఎవరన్నా నమ్ముతారా? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారంటే ఈ మేనిఫెస్టోకి సంబంధించి ఏదైతే ఉందో అది ఆయన్ని ఒక పవిత్ర గ్రంథంతో సమానంగా చూస్తాడు, ఆయన అమలు చేస్తాడు. అందుకు ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టోని నమ్ముతారు తప్ప చంద్రబాబు నాయుడు గారి దొంగ మాటలను, కొంగ జపాన్ని ఎట్టి పరిస్థితుల్లో నమ్మరు. జగన్మోహన్ రెడ్డి గారు 175కి 175 అసెంబ్లీ సీట్లు, 25కి 25 పార్లమెంట్ సీట్లు గెలవడం అనేది ఖాయం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గ వ్యాప్తంగా జనసేన పార్టీ అభ్యర్థి పులపర్తి అంజిబాబు విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ మేరకు ఆయన శనివారం భీమవరం పట్టణంలోని 29, 30, 31, 32 వార్డుల్లో మన కోసం మన అంజిబాబు కార్యక్రమంలో భాగంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల కూటమి నాయకులు కార్యకర్తలతో కలిసి ఇంటింటికి వెళ్లి ఓట్లను అభ్యర్థించారు. ఎన్నికల ప్రచారంలో కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొని అంజిబాబుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. కూటమి అధికారంలోకి వస్తే చేపట్టబోయే సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ఇంటింటికి తెలియజేశారు. గ్రామాల్లో ప్రచారం నిర్వహిస్తున్న సమయాల్లో ప్రజల నుంచి విశేష స్పందన వస్తోందని, మహిళలు హారతులు పడుతూ స్వాగతం పలుకుతున్నారని అన్నారు. అనంతరం అంజిబాబు మాట్లాడుతూ రాష్ట్రం బాగుపడాలంటే కూటమి అధికారంలోకి రావాలని అన్నారు. ప్రజల్లో మార్పు మొదలైందని, వైసీపీని సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఈ ప్రచార కార్యక్రమాల్లో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు ఈ ప్రచారంలో పాల్గొన్నారు.
ఈరోజు భీమవరం నియోజకవర్గం, భీమవరం పట్టణం 29, 30, 31 వార్డులు ప్రచారం చేయడం జరుగుతుంది. ఈ ప్రచారం చూస్తుంటే వేలాది మంది ప్రజలు వచ్చి స్వాగతం పలుకుతున్నారు. మీరు చూస్తున్నారు ఎలా స్పందన ఉంది అనేది క్లియర్గా కనపడుతుంది. ప్రజలు ఎదురు వచ్చి స్వాగతం పలుకుతున్నారు. ఈ రాష్ట్రానికి పట్టిన పీడ వదిలిపోవాలి, ఎన్డీఏ కూటమి రావాలని ప్రజల్లో మార్పు క్లియర్గా కనపడుతుంది. ఈరోజు ఈ ప్రచారం చూస్తుంటే విజయం ఖాయమైపోయిందని క్లియర్గా కనపడుతుంది. ఈరోజు వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో రిలీజ్ చేశారు. దాంట్లో కొత్త విషయాలు ఏమీ లేవు, ఆయన చేసేది కూడా ఏమీ లేదు. ఆయన ఇంటికి వెళ్ళిపోవడం ఖాయం. భీమవరం నియోజకవర్గాన్ని ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత బ్రహ్మాండమైన అభివృద్ధి చేయడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో భీమవరం నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దామని చెప్పి తెలియజేస్తారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని శాసనమండలి చైర్మన్ కోయే మోషన్ రాసు అన్నారు. ఆదివారం ఆకివీడు మండలం చెరుకుమిల్లి గ్రామం సిఎస్ఐ చర్చిలో సంఘం ఆధ్వర్యంలో మోషన్ రాసును గజమాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పాస్టర్ జయపూర్ణ దైవ ఆశీస్సులు అందించారు. అనంతరం నిర్మాణంలో ఉన్న చర్చిను సంఘస్థులతో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నందమూరి ప్రకాష్, ఎరిచర్ల సాంబర్లిన్, ఐభీమవరం సర్పంచ్ గాలి సామ్రాజ్యం, ఆకివీడు వైస్ చైర్మన్ వంగ జ్యోత్స్న ప్రకాష్, ఎరిచర్ల గ్లాండ్సన్తో పాటు సిఎస్ఐ సంఘ విశ్వాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మన సంఘాల్లో మన వ్యక్తులు ఉండాలి, అభిమానంలో ఉండాలని చెప్పి మనం అనుకునేవాళ్ళు. ఆ దేవుని యొక్క కృపతోటి ఈ రోజున భగవంతుడు మనకి అవకాశాన్ని ఇవ్వడం జరిగింది. ఎందుచేతంటే మన సమస్యలను మనం పరిష్కరించుకోవడానికి, ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు మనకు మనంగా ధైర్యంగా, స్వతంత్రంగా, సోదరభావంగా మనం మాట్లాడుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. అలాగే ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి అనేక కార్యక్రమాలని పేద ప్రజలకి అందించడానికి, ఎక్కడైనా ఇబ్బంది వస్తే మనం మాట్లాడుకోవడానికి కూడా ఇది ఒక మంచి అవకాశం. కనుక గతంలో ప్రభుత్వం చేసినటువంటి అనేక కార్యక్రమాలు పేద ప్రజలకి ఉపయోగపడటం జరిగింది. వాటినన్నింటినీ ఉపయోగించుకుని మనందరం కూడా మన పిల్లల్ని బాగా చదివించుకుని మంచి మార్గంలోకి మనం తీసుకెళ్ళవలసిన అవసరం ఉంది. ఎంచేతంటే పూర్వస్థితులు మనకు తెలుసు. ఎవరో చదువురాని రోజుల్లో, చదువు చెప్పని రోజుల్లో
మనం చదువు చెప్పించలేనటువంటి రోజులు మనం చూసాం. కానీ దేవుడి యొక్క కృపతోటి మనందరికీ కూడా ఆర్థికంగా ఎంతో కొంత మన పరిస్థితులకి అనుకూలంగా మనం ఈరోజు సంపాదించుకున్నాం. అలాగే ప్రభుత్వాలు కూడా ఈ రోజున పిల్లల యొక్క చదువులకి మన యొక్క బాగోగులకి ప్రభుత్వాలు ఎంతగానో ఉపయోగపడతా ఉన్నాయి. వాటిని అన్నింటినీ కూడా మనం మర్చిపోవాలి. మన పిల్లలకి మన కుటుంబాలకి మన అది ఉపయోగకరంగా మనం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. కనుక మనం ఖచ్చితంగా దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని మన పేద ప్రజల కోసం మనం వాడుకోవాలి. మనం అంతే తప్ప దీన్ని దుర్వినియోగం చేసేటటువంటి ఆలోచన నాకైతే లేదు. కనుక ఎవ్వరు ఎప్పుడు ఏ సందర్భంలో మన ప్రజలకు అవసరం వచ్చినా కూడా నేను గతంలో ముందున్నాను, ఈరోజు కూడా ముందుంటానని చెప్పి నేను తెలియజేసుకుంటాను. ఆర్థికంగా సామాజికంగా దేవుల్లో కూడా ముందుండి మనందరికీ కూడా అరే క్రైస్తవులు లేకపోతే సంఘాలంటే కూడా చక్కగా ఉంటాయా అనేటటువంటి మరి భావంతో మనం మెచ్చుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంత చక్కటి మరి సన్మానం చేసి గౌరవించినటువంటి అందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఇక్కడ వరకు కూడా మరి జిల్లా నాయకుడు గుర్తించి రాజశేఖర రెడ్డి గారు ఇవ్వటం జరిగింది. అదే కాకుండా మరి రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి అన్నను గుర్తించి, ఎందుకంటే మనలో ఒకవాడు మంచివాడు, తర్వాత ఎవరికి ఇబ్బంది వచ్చినా కానీ నేనున్నాను అన్న దగ్గరికి వెళ్తే కంపల్సరీ ఎవరికైనా వచ్చి ఎవరే ఆ పని కానుండని దగ్గరుండి జరిపిస్తాడు. కష్టం వచ్చినా నష్టం వచ్చినా గుర్తించి ఎమ్మెల్సీ ఇచ్చారు. ఎమ్మెల్సీ ఇచ్చిన తర్వాత మరి దేవుడు ఆయన పట్ల ఉండబట్టే మరి మండల చైర్మన్ ఇచ్చారు. మండల చైర్మన్ ఇచ్చారంటే సామాన్యమైంది కాదు. మరి ఇలా మన సిఎస్ఐ సంఘం తరఫున ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రజల వద్దకే పరిపాలన తీసుకువచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మరలా గెలిపించుకోవాలని ఉండి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పీవీఎల్ నరసింహరాజు అన్నారు. ఉండి, గోరింతోట, ఎన్ఆర్పీ అగ్రహారం, చిన్నపుల్లేరు, పెదపుల్లేరు, వాండ్రం గ్రామాల్లో బైక్ ర్యాలీ, కార్ల ర్యాలీతో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పీవీఎల్ మాట్లాడుతూ ఫ్యాన్ గుర్తుపై 2 ఓట్లు వేసి ఎంపీ అభ్యర్థి గూడూరి ఉమాబాలను, ఎమ్మెల్యే అభ్యర్థి అయిన తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్లు కమతం సౌజన్య బెనర్జీ, సూరవరపు కనకదుర్గ వెంకటాచార్యులు, పెనుమత్స సావిత్రి రామరాజు, దాసరి వెంకటకృష్ణ, ఎంపీపీ ఇందుకూరి శ్రీహర్ నారాయణరాజు, జడ్పీటీసీ రణస్థల కనకదుర్గ మహంకాళి తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల గుర్తు అభివృద్ధి సంక్షేమమై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం సాయంత్రం భీమవరం మండలంలోని కోమడితిప్ప, నార్త్ దెయ్యాలతిప్ప, నాగిడిపాలెం, నాగేంద్రపురం, రెడ్డి చెరువు, దిర్సుమరు గ్రామాల్లో ఆయన ఎంపీ అభ్యర్థిని గూడూరి ఉమాబాలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భీమవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో తనకి పూర్తి స్థాయిలో సహకరించారని అన్నారు. మే నెల 13వ తేదీన జరిగే ఎన్నికల్లో మరోసారి నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా గూడూరి ఉమాబాలను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. 2004 నుండి 2009 వరకు, 2019 నుండి 2024 వరకు భీమవరం నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధి పనులు ప్రజలకు ల్యాండ్ మార్క్ గా కనిపిస్తున్నాయని అన్నారు. ఈ ప్రచారంలో ఎంపీ అభ్యర్థిని గూడూరి ఉమాబాల, ఏఎంసీ మాజీ చైర్మన్ తిరుమాని ఏడుకొండలు, ఎంపీపీ పేరుచెల్ల విజయ నరసింహరాజు, జడ్పీటీసీ కాండ్రెగ్ల నరసింహరావు, మేడిది జాన్సన్, అల్లూరి శ్రీహర్ రాజు, తిరుమాని శ్రీనివాస్, కోళ్ల బాలకృష్ణ, కోమటి రాంబాబు, తిరుమల విజయరాం, శ్రీరాంపురం ఫణిరాజు, అల్లూరి కృష్ణంరాజు, కలిదిండి మురళీకృష్ణరాజు, సత్తినేని మోహన్ రావు, పెనుమాల నరసింహస్వామి, తిరుమాని ధనంజయ, జల్లా కొండయ్య, తిరుమాని శ్రీనివాస్, కొట్టి కుటుంబరావు తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ప్రభువు యొక్క ఆశీస్సులతో రానున్న ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రానుందని భీమవరం కూటమి బలపరిచిన జనసేన పార్టీ అభ్యర్థి పులపతి రామాంజనేయులు అన్నారు. ఆదివారం భీమవరం బైపాస్ రోడ్లోని హోసన్న మందిర్, లంకపేటలోని యేసుక్రీస్తు ప్రార్థనా మందిరం, గునుపూల్లోని లూథరన్ చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మే 13వ తేదీన జరిగే ఎన్నికల్లో ప్రజల యొక్క ఆశీస్సులు తనకు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ ప్రభాకర్, బ్రదర్ అన్నయ్యలతో పాటు వివిధ సంఘాల విశ్వాసులు పాల్గొన్నారు. ప్రేమ స్వరూపి పరిశుద్ధుడాని పరిశుద్ధ పాదాలకు స్తోత్రాలు. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నాకు అనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించునని సెలవిచ్చిన దేవుడు ప్రభువా, గౌరవనీయులు, మాకు అత్యంత ప్రియులు నాయనా తండ్రి అంజుబాబు గారు మా మధ్యకు వచ్చి నీ బిడ్డల యొక్క నీ దాసుడుగా నా కుటుంబం, నా వ్యక్తిగతంగాను ప్రార్థనా సహాయాన్ని కోరారు. మేము దీవించి ఆశీర్వదిస్తున్నాం తండ్రి. నా ప్రభువా, మీరు దీవించు వారు దీవెనకరంగా ఉంటారని చెప్పారు. వారు ఆశించిన విధంగా నాయనా తండ్రి వారు పాలు పొంది పోటీ చేసే ఆ పదవిలో అద్భుతంగా విజయాన్ని మీరు దయచేయండి తండ్రి. నీ చిత్తానుసారంగా మీరు ఎన్నుకొని అయ్యా చక్కటి పరిపాలన పద్ధతిని మీరు కలుగు చేయండి. నీ ఆలోచన, నీ చిత్తం నెరవేర్చండి. నాయకుల పట్ల మంచి మనసు కలిగి ప్రజల క్షేమమును కోరే నాయకుడిగా మీరు స్థిరపరచండి. ప్రభువు దయతో, ప్రభువు ప్రేమతో నేను గతంలో 2 సార్లు శాసనసభ్యుడిగా పనిచేశాను. నేను శాసనసభ్యుడిగా పనిచేయటానికి ఆ ప్రభువే కారణం. ప్రభువు ఆశీస్సుల వల్లనే, ప్రభువు దయ వల్లనే నేను 2 సార్లు శాసనసభ్యుడిగా చేశాను. మరలా ఇప్పుడు 3వసారి ప్రభువు నాకు అవకాశం కల్పించాడు. ఆ ప్రభువు ఆశీస్సులతో 3వసారి నేను శాసనసభ్యుడిగా పోటీ చేయుచున్నాను. మీరందరూ అమ్మ మీరు ఆశీర్వదించండి. మీ ఆశీర్వాదంతో, ప్రభువు ఆశీస్సులతో నేను మళ్ళా శాసనసభ్యుడి అయ్యే అవకాశం ఉంది. ఆ ప్రభువు ఆశీస్సులు ఎవరికి ఉంటాయో వారికి మేలు జరుగుతుంది. సింహాసనం ఎక్కించేది, సింహాసనం దిప్పించేది ఆ ప్రభువే. మన చేతుల్లో ఏమీ లేదమ్మా. ఆ ప్రభు ఏది చెప్తే అది జరుగుతుంది. భగవంతుడు ఆ ప్రభు నాకు 2 సార్లు అవకాశం ఇచ్చాడు. 3వసారి కూడా అవకాశం అని చెప్పి ఆ ప్రభువుని వేడుకుంటున్నాను. ఈ మందిరానికి రాగానే ఈ సంఘ పెద్దలు నాకు ఒక విషయం తెలియజేశారు. మాకు శ్మశానం లేదు, మాకు వేరే చోట్ల అవకాశం ఇవ్వట్లేదు, మీరు శ్మశానం కలగజేయాలని చెప్పి సంఘ పెద్దలు నన్ను కోరారు. ఆ ప్రభు ఆశీస్సుతో ఖచ్చితంగా నేను శాసనసభ్యుడిగా వచ్చిన తర్వాత మీకు శ్మశానం ఏర్పాటు చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. మీ సేవే భాగ్యంగా భావిస్తాను. మీ సేవ చేసుకునే భాగ్యాన్ని నన్ను కలిగించమని ఈరోజు మరి ఇంతమంది ప్రభు భక్తులు మీ అందరి ఆశీర్వాదం కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.